జిల్లా టీంలో అందరికీ కూడా నమస్కారం అండి. ఏపీ టీచర్ బోర్డుకి సంబంధించి ఈరోజు అందరికి కూడా లింక్ విడుదల చేయడం జరిగింది. అలానే అటెండెన్స్ యాప్లో కూడా వారికి లింక్ పంపడం జరుగుతుంది. మన ఐటీ సెల్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా ఈ లింకు ప్రతి టీచర్కి చేరే విధంగా ఆ టీచరు ముందుగా ఈ లింకు క్లిక్ చేయగానే స్విఫ్ట్ చాట్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబరు ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనగానే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. 4 అంకెల ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కొన్ని విండోస్ నార్మల్ స్విఫ్ట్ చాట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి విండోలు ఓపెన్ అవుతాయి. వాటిల్లో ఓకే గాట్ ఇట్ అని కానీ లేక స్కిప్ అని కానీ కొట్టి ముందుకెళ్ళిపోవచ్చు. తద్వారా ఏపీ టీచర్ బాట్ లోగో ఓపెన్ అవుతుంది. ఆ లోగో ఓపెన్ అయ్యాక హాయ్ మెసేజ్ వస్తుంది. హాయ్ మెసేజ్ కొట్టిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి మీ లొకేషన్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. లొకేషన్ డీటెయిల్స్ మన ఆంధ్రప్రదేశ్ మన జిల్లా అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఆ తదుపరి మీకు ఏ లాంగ్వేజ్ కావాలో సెలెక్ట్ చేసుకోమంటుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెల్కమ్ మెసేజ్ వస్తూ యూడైస్ కోడ్ టైప్ చేయడం అని వస్తుంది. యూడైస్ కోడ్ టైప్ చేస్తాము. యూడైస్ కోడ్ టైప్ చేయగానే మా పాఠశాల వివరాలు మనకి డిస్ప్లే అవుతాయి. అది ఓకే అయితే ఎస్ అని చెప్పేసి ముందుకెళ్ళిపోతాము. పాఠశాల అయిపోయిన తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయమంటుంది. కేవలం ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే తీసుకుంటుంది. సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి ఎస్ అని కొట్టిన తర్వాత మీ సిఎఫ్ఎంఎస్ ఐడితో మీ వివరాలు అందులో డిస్ప్లే అవుతాయి. సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత క్లాసెస్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. క్లాసులు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు చెప్పే క్లాసులన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ క్లాసులు అయితే మీరు చెప్తున్నారు ఆ క్లాసులు అయిన తర్వాత ఒక్కొక్క క్లాస్కి సబ్జెక్ట్స్ అడుగుతుంది. ఆ క్లాసులో మీరు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు ఉదాహరణకి 6, 7, 8, 9, 10 సెలెక్ట్ చేసుకుంటే ముందు 6వ తరగతి సబ్జెక్టులన్నీ చూపెడుతుంది. 6వ తరగతిలో మీరు చెప్పే సబ్జెక్ట్ తీసుకోవాలి. 7వ తరగతి తర్వాత అడుగుతుంది. 7లో సబ్జెక్టు తీసుకోవాలి. ఆ విధంగా మీరు ఎన్ని క్లాసులు అయితే సెలెక్ట్ చేసుకున్నారో అన్ని క్లాసులు 1 by 1 బాట్ అడుగుతుంది. ప్రతి క్లాస్కి సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఇదిగోండి మీరు 6వ తరగతిలో ఈ సబ్జెక్ట్ తీసుకున్నారు, 7లో ఈ సబ్జెక్ట్ తీసుకున్నారని మెసేజ్ చూపెడుతుంది. అదేమైనా తప్పైతే మళ్ళీ అప్డేట్ కొడితే మళ్ళీ చేసుకోవచ్చు. అలా 3 సార్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కంప్లీట్గా మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కింద డౌన్లోడ్ రిపోర్ట్స్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్ రిపోర్ట్స్ కొడితే ప్రస్తుతానికి రిపోర్ట్ ఎనేబుల్ కాలేదు. మీకు 2-3 రోజుల్లో ఆ రిపోర్ట్ కూడా ఎనేబుల్ అవుతుంది. సీసీఎంఆర్కి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా అది ఎనేబుల్ చేస్తారు. సో ప్రతి టీచర్ చేత ఈ విధంగా ఈ లైన్లో రిజిస్ట్రేషన్ చేయించవలసిందిగా కోరుచున్నాము. టీచర్ ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్ మొబైల్ తోటి ఓటీపీ తోటి ఎంటర్ అవ్వాలి. రెండోది యూడైస్ కోడ్ సెలెక్ట్ యూడైస్ కోడ్ టైప్ చేయాలి. మూడోది సిఎఫ్ఎంఎస్ ఐడి సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత క్లాసులు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే బాట్లో రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు లెక్క అవుతుంది. అలానే గతంలో కొంతమంది టీచర్ సర్వే బాట్ కానీ అలానే ఇతరతర బాట్స్ కొన్ని ఎనేబుల్ చేస్తున్నారు. వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి ఇది లింక్ నొక్కగానే కొద్దిగా టైం తీసుకుంటుంది ఈ బాట్ వాళ్ళకి ఎనేబుల్ అవ్వడానికి. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఒక 2 నిమిషాలు రిఫ్రెష్ చేస్తే ఆ పాత బాట్లోంచి ఈ కొత్త బాట్లోకి ఈ లింకులోకి వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా మన వాళ్ళకి తెలియజేసి ఇమీడియట్గా ప్రతి టీచరు కూడా ఇందులో రిజిస్టర్ అయ్యే విధంగా రిజిస్టర్ అయ్యి క్లాసులు సబ్జెక్టులు మ్యాప్ చేసుకునే విధంగా తెలియజెప్పవలసిందిగా కోరుచున్నామండి. ధన్యవాదాలు. నమస్తే.